హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం ఎప్పుడు చేసుకునే ఉప్మాని ఇంకా మరింత రుచిగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 2-3 పచ్చిమిర్చిలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా. క్యారెట్ కట్ చేసుకున్న తర్వాతకి ఉల్లిగడ్డలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాతకి క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాతకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. బాగా వేగిన తర్వాతకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు వేయించుకోండి. కొద్దిగా పల్లీలు వేగాక దాంట్లోకి జీలకర్ర, పుట్నాల పప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దాంట్లో క్యాప్సికమ్, ఉల్లిగడ్డ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంట్లోకి 1 గ్లాస్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మసిలించుకోవాలి. బాగా మసలాక దాంట్లో ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. బాగా ఉడికేంత వరకు, బాగా నీరంతా పోయేంత వరకు ఇలా బాగా కలుపుకోండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. అప్పుడే బాగా టేస్టీగా బాగుంటుంది.
చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.